తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక ప్రాతిపదికన ఇచ్చిన జయశంకర్ను తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రతి ఒక్కరూ తలచుకోవాలన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. జయశంకర్ పుట్టినరోజుని రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషమని చెప్పారు. జయశంకర్ సార్ విగ్రహాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీలోగా జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలని కోరారు. ఉద్యమకారులను ప్రభుత్వం మరోసారి విస్మరించిందని ఆరోపించారు కవిత. మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాదులో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. అందుకనే తెలంగాణ జాగృతి నుండి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేసినాము. ఇవాళ మరొకసారి మేము ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు ఇచ్చినటువంటి డిజైన్లను ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇప్పుడు కాదు 2014 నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఒక సైద్ధాంతిక పునాది మీదనే తెలంగాణ ఉద్యమం గట్టిగా వేళ్ళూనుకొని నిలబడ్డది. దాన్ని ముందుకు నడిపించినటువంటి చోదక శక్తులు రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ మరి సైద్ధాంతిక పునాది ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం మన రాష్ట్ర రాజధానిలో ఉండడం ఎంతైనా అవసరం. కాబట్టి ప్రభుత్వమే పూనుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆగస్టు 6వ తారీఖు నాడు వారి జయంతి ఉంటుంది కాబట్టి ఆగస్టు 6వ తారీఖు లోపల విగ్రహ ఏర్పాటు కావాలి. అంటే ఇమీడియట్గా మరి మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ప్రభుత్వం నుంచి అన్న పెట్టడానికి చొరవ తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో మేమందరం ఎదురు చూడడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటలు వారు ఏమన్నా నిలబెట్టుకుంటారేమో, ఏమన్నా విస్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసినాం. కానీ అదేమీ జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ కానీ మరి కేకే కమిటీ వేస్తే ఆ కమిటీ విధి విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గం, శోచనీయం. మేము అందుకనే తెలంగాణ రక్షణ సేన నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారుల పక్షాన మరొక తెలంగాణ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము నిన్న ప్రకటించినట్టుగా జూలై 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఉప్పల్ బగాయత్లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాని మీదకి వేలాదిగా లక్షలాదిగా జూలై 2వ తారీఖు నాడు మరొక భూ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి